కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వేల బంధాల మధ్యమంటూ ఇప్పుడు తప్పించుకున్నావేమో మా ఇంటి దగ్గరే ఉంటావుగా అప్పుడు నీ సంగతి చెప్తా కాళ్ళు విరక్కొడతాను మీకేం భయం లేదండి ఇలా రండి కూర్చోండి అండి మీ పర్సనల్ విషయంలో తలదూరుస్తున్నానని తప్పుగా అనుకోకండి కష్టం వచ్చినప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం కంటే అసలు అలాంటి కష్టమే రాకుండా చూసుకుంటే మంచిది కదా మీ ప్రాబ్లం నాకెలా తెలుసని చూస్తున్నారా పూర్తిగా కాకపోయినా వాళ్ళ మాటల్లో మీ పరిస్థితి కొంచెం అర్థమైంది మీకంటూ ఎవరూ లేరా తోడున్నా లేనట్టే నా గోడెవరికి చెప్పుకోలేను మా కుటుంబాల మధ్యలో ఒంటరిగా ఉంటుంది మెడలో తాళి కూడా లేకుండా ఒక అమ్మా నాన్నల్ని వదిలేసి ఇంటి నుంచి పారిపోయి వచ్చారా ఏమని చెప్పమంటారు ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను అష్ట కష్టాలు పడుతున్నాను మీ మాటల్లో అంతరంగం ఏదో తెలియని ఆవేదన ఉంది ఏదో బంధం కోసం పాకులాడుతున్న తపన కనపడుతుంది అవకాశం దొరికింది కదా అని సలహా ఇవ్వడం లేదు మీరు బాగుండాలని సూచన మాత్రమే ఇస్తున్నాను ఒంటరి ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడిన కరెన్సీ నోటు లాంటిది అది కంట పడిన ప్రతివాడు దాన్ని అందుకోవాలనే చూస్తాడు ఆ నోటుంటే బ్యాంకులో ఉండాలి లేదంటే పర్సులో ఉండాలి అలాగే ఆడపిల్ల కూడా అంతే మెడలో తాళైనా ఉండాలి తల్లిదండ్రులతో అయినా ఉండాలి లేదంటే సమాజం చులకనగా చూస్తుంది మీ మెడలో తాళి లేదు కాబట్టి వాళ్ళలా నోటుకొచ్చినట్టు మాట్లాడారు అందుకే వెంటనే మీ మెడలో తాళి పడే మార్గమైనా ఆలోచించు లేదంటే నీ కన్న వాళ్ళ దగ్గరికైనా తిరిగి వెళ్ళిపో అప్పుడే గౌరవం అదీ కాదని ఇలాగే ఉంటే ఇలాంటి పోకిరోళ్ల పోరు నిత్యం తప్పదు కష్టం వచ్చినప్పుడు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం కంటే అసలు అలాంటి కష్టమే రాకుండా చూసుకుంటే మంచిది కదా ఒంటరి ఆడపిల్ల జీవితం రోడ్డు మీద పడిన కరెన్సీ నోటు లాంటిది అది కంట పడిన ప్రతి వాడు దాన్ని అందుకోవాలనే చూస్తాడు
మీ మెడలో తాళి లేదు కాబట్టి వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అందుకే వెంటనే మీ మెడలో తాళి పడే మార్గమైనా ఆలోచించు. హలో, ఎక్కడున్నారు? గుడి దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను. నేను కూడా గుడి దగ్గరే ఉన్నాను. గుడి దగ్గర ఎక్కడున్నావు? నాకెక్కడ కనిపించట్లేదే. సరస్వతి, ఆ అమ్మాయే ఫోన్ చేసినట్టుంది. ఫోన్ చేసింది అంటే రాదేమో. శివాలయంలో కాదు, నేనిక్కడ గ్రామదేవత గుడి దగ్గర ఉన్నాను. నువ్వు నన్ను శివాలయం దగ్గరికి రమ్మని చెప్పావు కదా. అవును, కానీ మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి. ఎందుకు? ఈ గ్రామదేవత గుడి దగ్గర నాకొక పరిష్కారం దొరకబోతుంది. పరిష్కారమా? ఏంటది? మీరొస్తే చెప్తాను. ఈ రోజు నుంచి సమాజంలో నా మీద చులకన భావం ఉండదు. నా గురించి తప్పుగా మాట్లాడరు. అందరి ఆడవాళ్లకు దొరికిన మర్యాదే నాకు దొరుకుతుంది. ఆ గౌరవం నాకు మీతోనే రావాలి. ఏం చెప్తున్నావు నువ్వు? ముందు మీరు రండి. సరే, వస్తున్నాను. సరస్వతి, బావగారు ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తున్నారనుకుంటా. మనం కూడా ఫాలో అయి వెళ్తే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు. పద. బావగారు వెళ్ళిపోతున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలా? పద పద. ఇప్పుడు ఏం చేద్దాం దాక్షాయిని? ఎలాగైనా ఇద్దరిని పట్టుకునే ప్రయత్నం చేయాలి. పద. మంజు, సడన్గా ఏమైంది మంజు? శివాలయంలో పూజ ఉందని నన్ను రమ్మన్నావు. నువ్వు మాత్రం ఇక్కడే ఆగిపోయి ఈరోజేదో పరిష్కారం దొరుకుతుందని మళ్ళీ నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఏంటిది? మాట్లాడవేంటి మంజు? మంజు, ఏంటిది? కొన్ని ప్రశ్నలకు సమాధానం. నా వైపు ఎవరు చులకనగా చూడకుండా పరిష్కారం. హఠాత్తుగా ఇంత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళనేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. కానీ నా మెడలో ఉన్న ఈ తాళి మాత్రం నాకున్న అవసరం. అది కాదు మంజు. మనిద్దరి విషయంలో కాలయాపన చేసిన కొద్దీ నేను యాతను అనుభవించాల్సింది తప్ప అంతం కనిపించట్లేదు.
బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయమైనట్టు ఒక ఆవిడ వల్ల ఈరోజు నాకు కనువిప్పు కలిగింది. ఒక ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో మాటలు పడకూడదు అంటే, చేయని తప్పుకి అవమానాల పాలు కాకూడదు అంటే ఎలా ఉండాలో చెప్పింది. ఎలా ఉండకూడదో కూడా నేర్పింది. ఆవిడ మాటల్లో ఏదో మాయ ఉంది. మనకు మనం మార్చుకోగల శక్తి ఉంది. ఆవిడ మాటల్లోనే అందరి ఆడవాళ్ళలా నన్ను కూడా ఈ సమాజం గౌరవించే మార్గం దొరికింది. దాని పర్యవసానమే నా మెడలో ఈ తాళి. తొందరపడ్డావేమో మంజు. లేదండి, ఈ పని ఎప్పుడూ చేసుండాల్సిందే. ఈ తాళి బరువు గుండెల మీద పడ్డాకే నా భారమంతా దిగిపోయి మనసు తేలిక పడింది. ఏదో తెలియని తృప్తి నన్ను ఆవరించింది. ఇక ఎవరూ నా వైపు తప్పుగా చూడరో, నా గురించి చులకనగా మాట్లాడరో. సరే, వెళ్దాం పద. అదిగో పరువు పోతుందని ఆ అమ్మాయిని మా ఏరియా నుంచి వెళ్ళగొట్టాలనుకున్నాం. ఈరోజు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. భార్యని చేసుకొని మా నోళ్ళు మూయించాడు. పోదాం పదరా. పేక ఆడుటకు బృందావనము నందనవనము ఏలను, పేక ముక్కలే చేతనుండగా వేరే స్వర్గము ఏలను. ఆహా. నేను సిట్టిని పెళ్లి చేసుకోమని అడిగాన్ని గుస్సాలో ఉన్నట్టున్నాడు బుల్లిబావా. జరంత కూల్ చేద్దాం. బావా, ఏంది బులిబావా, పేకాడ్డానికి పైసలు లేనో లెక్క అటు ఇటు ఇటు తిరుగుతున్నవేంది? లోపలికి నడు బులిబావా, నడు. నిన్ను నీ చెల్లిని ఇంట్లోంచి బయటికి పంపే వరకు నేను లోపల కాలు పెట్టను. నువ్వు ఏకదం గుస్సాలో ఉన్నట్టున్నావు గాని మా ఇద్దరిని బయటికి పంపుడైతే అది అయ్యే ముచ్చట కాదు బులిబావా. ఈ పరేషాన్ అంతా నీకెందుకు? లోపలికి నడుతో పద బులిబా. ఎందుకు కాదు? నువ్వు నీ చెల్లి కలిసి ప్లాన్ ప్రకారం మా ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేద్దాం అనుకుంటున్నారేమో. ఈ రోజే మిమ్మల్ని ఎల్లగొట్టడానికి ముహూర్తం పెట్టాను. ఓ, ముహూర్తం అంటే యాదకొచ్చింది బులిబావా. నువ్వు నా చెల్లి సిట్టిని పెళ్లి చేసుకోరాదే. మీరిద్దరు ఆటిన్ రాజు ఆటిన్ రాణి లెక్క మీ జంట మస్తుగుంటది. చావనైనా చేస్తా గానీ దాన్ని మాత్రం పెళ్లి చేసుకోను. మీరిక్కడే ఉంటే ఇలాంటి వెధవేషాలు వేస్తారు. అందుకే మిమ్మల్ని ఎల్లగొట్టడం ఖాయం. ఏంది బులిబావా నువ్వు ఊరుకో రాదే. మమ్మల్ని ఇంట్లోంచి బాగా ఇస్తారంటవేంది? నాకు తోడుగా సిట్టున్నది, నీకెవరున్నారు? చూడు, మమ్మల్ని ఇంట్లోంచి పంపుడు నీ వల్ల అవుతుందా చెప్పు? అదే అదే. ఇప్పుడు మా వదిన బయట నుంచి వస్తుంది, నాకు సపోర్ట్గా మా వదిన ఉంటుంది. మీరిద్దరూ పెట్టాబేడ సర్దుకుని రెడీగా ఉండండి. చూడు బులిబావా, నా తాన పైసలైపోతే
అప్పు చేసిన పేకాడతా గాని ఆట మాత్రం వదల. మీరెంత బగాయించాలని చూసినా ఈ ఇంటి చూరు పట్టుకుని ఏలాడతా గాని ఈ ఇల్లు మాత్రం అస్సలు వదల. ఎలా వదలవో నేను చూస్తా. అరే, వదలా. చూస్తాను వదలా. చూస్తాను. అదిగో చూడు. ఆ. అటుగా దిడిపో. అటేగా అటే మళ్ళొస్తా. పో. నాని, ఇక్కడ తిరుగుతున్నావేంటి? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను వదినా. నా కోసమా? ఏంటో చెప్పు. అర్జెంటుగా కంత్రి గాడిని ఆ కంత్రి దాన్ని బయటికి గెంటేసాయి. కంత్రీది కంత్రిగాడా? వాళ్ళెవరు? అదే వదినా, ఆ డైమండ్ రాజు చిట్టి. ఓ వాళ్ళ. ఇంటి నుంచి గెంటేయడానికి వాళ్ళేం చేశారు? ఏం చేశారంటావేంటి వదినా? నాకు చిట్టినిచ్చి పెళ్లి చేయాలని ఆ డైమండ్ రాజు నేను నాడిన డ్రామా చూసావుగా, అన్నయ్యని బతిలాంటో విన్నావుగా. ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారు. వాళ్ళిద్దరిని తరిమే వదినా. నాని, ఇవాళ రేపు పెళ్లిళ్ళకి అబ్బాయిలకు సరిపోను అమ్మాయిల సంఖ్య లేదంట. నీ టైం బాగుండి వెతక్కుండానే సంబంధం వచ్చింది. చిట్టి అందంగా ఉంటుంది, నీకు ఈడు జోడు, హాయిగా పెళ్లి చేసుకోవచ్చు కదా నాని. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానేమో గానీ దాన్ని మాత్రం పెళ్లి చేసుకోను వదినా. అయినా నువ్వు కూడా అలా మాట్లాడుతావేంటి వదినా? సరదా కన్నానులే నాని. నీ పెళ్లికి నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడకుండా ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడకుండా నీకు పెళ్ళిలా జరుగుతుంది? బంధం కలవాలంటే మనసులు ముడిపడాలి కదా. ఓ, మనసులు ముడిపడితే పెళ్లి చేసేస్తారన్నమాట. సర్లే, లోపలికి వెళ్తాను రా. నేను రాను. మళ్ళీ ఏమైంది? నా ఇష్టం లేకుండా నా పెళ్లి చెయ్యనని నాకు మాటిస్తేనే వస్తాను. హా, సరే, నేను మాటిస్తున్నాను. నీ ఇష్ట ప్రకారమే నీ పెళ్లి జరుగుతుంది, సరేనా? ఇలా అయిపోతున్నా. దా. చూడవే, ఊరుకుంటుంటే వీరు రోజు రోజుకి బరి తగ్గిస్తున్నారు. ఇవాళ తాడో పేడో తేల్చి ఆ అమ్మాయి చేత ఇల్లు ఖాళీ చేయించి వెళ్ళగొట్టపోతే తప్ప మన కాలనీ పరువు నిలబడదు. మరే దా పద. ఇదిగో అమ్మాయి, పెళ్లి చేసుకుని వచ్చినట్టున్నారే. ఇన్నాళ్ళు మీ మధ్యన తప్పుడు సంబంధం ఉందనుకున్నాం. ఈ తాళితో అది తప్పని అర్థమైంది. ఇన్ని రోజులు నీ మెళ్ళో తాళలేక మేం తప్పుగా అనుకున్నామమ్మాయి. ఈ పని మీరెప్పుడో చేసి ఉండాల్సింది బాబు. అమ్మాయి మెడలో తాళి కట్టారు కాబట్టి ఇక నుంచి మీ గురించి ఎవరు తప్పుగా అనుకోరు, అలాగే గౌరవంగా చూస్తారు. మీరేమంటున్నారు? అర్థమైందిలే బాబు, అమ్మాయిని బాగా చూసుకో. ఇదిగో అమ్మాయి, నీకేం కావాలన్నా మమ్మల్ని అడుగు, నీకు సహాయంగా మేముంటాం. మర్చిపోకు. వెళ్ళొస్తావమ్మా.